ప్రభునందు నా ప్రియాతి ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదూ? దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల మీ ఆత్మీయ సహోదరుడైన ధన్యారావుని నేను కూడా క్షేమంగా ఉన్నాను. ఈ దినాన మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుని ప్రార్థనాపూర్వకంగా వివరించుకున్నట్టుకు చిత్తపడదాము. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 1 నుండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండములాడడు, తన చెలికాటికి కీడి చేయడు, తన పొరుగు వారి మీద నిందమాపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తుల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకీడు, నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడను కదల్చబడడు. చదవబడినటువంటి వాక్యాన్ని వివరించుకున్నట్టుకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. కీర్తన గ్రంథము 15వ అధ్యాయం చదువుకోవట్లో మీరు సహాయం దయచేశారు. వివరించుకున్నట్టుకు నిలబడుచున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా నోటిని నా నాలుకని మీ స్వాధీనించుకుని ప్రభు, వినిచున్న బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించమని మీరే మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మనందరికీ కూడా సుపరిచితమే. క్రైస్తవ సమాజాన్ని అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఒకటి వివాదాస్పదంగా ఉంది. ఆ ఒకటి ఏమిటి అంటే, క్రైస్తవులు వడ్డీ వ్యాపారము చేయవచ్చా, చేయకూడదా? చేయొచ్చు అని కొంతమంది చెప్తున్నారు, చేయకూడదు అని కొంతమంది చెప్తున్నారు. చేయకూడదు అని చెప్పేవారు ఈ కీర్తన గ్రంథము 15వ అధ్యాయము అలాగే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు కూడా తీసి, మరి వడ్డీ వ్యాపారం చేయకూడదని బైబిల్లో ఉంది కదండి. కనుక ఈ కీర్తన గ్రంథం 15వ అధ్యాయం మనం స్పష్టంగా చూసినట్లయితే, పరిశుద్ధమైన పర్వతం మీద నివసించాలంటే ఈ ప్రకారంగానే ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వారు పరిశుద్ధమైన పట్టణం మీద నివసిస్తారు. కనుక వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు అని ఈ వాక్యాన్ని చూపిస్తున్నారండి. కరెక్ట్గా ఈ వాక్యం అలాగే ఉందిగా. మనము ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని, అలాగే క్రైస్తవులు మరి వడ్డీ వ్యాపారం చేయవచ్చునా చేయకూడదనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడైన యెహోవా కనాను దేశాన్ని ఇస్తూ అతడు కొన్ని ఆజ్ఞలు వారికి ఇవ్వడం అనేది మనం చూస్తాం. వారికి ఇచ్చిన ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞల్లో ఈ యొక్క వడ్డీకి సంబంధించినటువంటి ఆజ్ఞ కూడా ఉందన్నమాట. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 20వ వచనం. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వచ్చును, కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు చారబోచున్న దేశంలోని నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకి వడ్డీకి బదులు ఇవ్వకూడదు. మరల చందను గమనించండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 20వ వచనము. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వచ్చును, కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు చారబోచున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయు అన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకి వడ్డీకి బదులు ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలకి కానాను దేశాన్ని ఇస్తూ నువ్వు నీ దేవుడైనటువంటి యెహోవా యొక్క ఆశీర్వాదాన్ని పొందాలంటే నీ సహోదరులకి వడ్డీకి ఇవ్వకూడదు, అన్యులకి ఇవ్వచ్చు అని చెప్పాడు. ఏమండి, ఇప్పుడు కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయంలో స్పష్టంగా ఉందంటే, ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించాలంటే వడ్డీకి ఇవ్వకుండా ఉండాలి అని చెప్పాడు. మరి ఈ మాట ఎవరికి వర్తిస్తుందండి అంటే ఇశ్రాయేలు ప్రజలకి వర్తిస్తుంది. మరి ఇశ్రాయేలు ప్రజలు అన్యులకి వడ్డీకి ఇవ్వచ్చని కూడా రాయబడింది. మరి అన్యులకి వడ్డీ ఇస్తే మరి ఇక ఈ వచనానికి విరుద్ధం అంటారా?
ఇప్పుడు ఈ కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయము 5వ వచనంలో వడ్డీకి ఇవ్వడు, లంచం పుచ్చుకోవడం చెప్పాడు. మరి ఇక్కడ వడ్డీకి ఇవ్వడు అన్నప్పుడు అక్కడ అన్యులకి వడ్డీకి ఇవ్వచ్చు అని దేవుడే యెహోవా చెప్పాడు. మరి అన్యులకు ఒకవేళ వడ్డీకి ఇశ్రాయేలుడే ఇచ్చాడు అనుకుందాం కాసేపు, అప్పుడు ఇతనికి పరిశుద్ధ పర్వతం మీద ప్రవేశం లేదా? ఉంటుందండి. ఎందుకు ఉండదు అంటే ఈ దేవుడైన యెహోవా చెప్పినట్లుగా ఇతను తన సహోదరులకి అంటే ఇశ్రాయేలులకి కనుక వడ్డీకి ఇస్తే ఇతడు దేవుడైన యెహోవా మాటని మీరాడు కనుక ఇతనికి ఆ పరిశుద్ధ పర్వతం మీద నివాసించడానికి అవకాశము లేదు. అంటే పరలోక రాజ్యంలోనికి ఇతను ప్రవేశించటం. ఓకేనండి. చాలామంది ప్రశ్నించవచ్చు, ఏమండి అది ఇశ్రాయేలు చెప్పబడిన మాట కనుక మనం కూడా ఇప్పుడు ఇశ్రాయేలుతో సమానమే కదా, మనం కూడా ఇశ్రాయేలుతో సమానమే కనుక మనము క్రైస్తవులకు ఇవ్వకూడదండి, ముస్లింలకి అలాగే హిందువులకి ఇవ్వచ్చండి వడ్డీకి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు బాగా అర్థమవుతుందండి. క్రైస్తవులకి మనము వడ్డీకి ఇవ్వకూడదు, కానీ అన్యులకు ఇవ్వచ్చండి, ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేలుకి చెప్పారు కదా అన్యులకు ఇవ్వచ్చని అన్నాడు. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్నీ కూడా నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటున్నావు? ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మళ్ళీ కొత్త నిబంధన ఇస్తూ నువ్వు వ్యభిచారం చేయకూడదు అని చెప్పాడు. ఆ మాట కొత్త నిబంధనలో దేవుడు రాయించాడు. అలాగే నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అన్నాడు, అది కొత్త నిబంధనలో దేవుడు రాయించాడు. నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు అన్నాడు, అది దాని కొత్త నిబంధనలో ప్రభువు రాయించాడు. మరి వడ్డీ విషయానికి వస్తే ఏం చెప్పాడు? వడ్డీ చేయమని చెప్పాడు. వడ్డీ వ్యాపారం చేయమని చెప్పాడా, వడ్డీ వ్యాపారం చేయొద్దని చెప్పాడని చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట మనం చూడగలుగుతాం. రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించుకుని మరలా రావాలని దూరదేశములకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పను. ఒక మీనా అంటే ఇంచుమించు 50 రూపాయలు, మన ఇండియన్ కరెన్సీ. ఒక మీనా వచ్చి ఇంచుమించు 50 రూపాయలు. ఇతను తన దగ్గర పనిచేస్తున్నటువంటి వారు దాసుని పిలిచి మనిషికో 50 రూపాయలు కాడికి ఇచ్చి వ్యాపారం చేయండి అని ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజ్యం సంపాదించుకోవాలని దూరదేశం వెళ్ళిపోయాడు అంటండి. ఓకేనా. అయితే మరలా ఆయన తిరిగి వచ్చేసరికి అయితే ఇక్కడ 16వ వచనం మనం చూసినట్లయితే మొదటవాడు ఆయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటేవి కనుక 10 పట్టణాల మీద అధికారమై ఉండమని వానితో చెప్పును. అంతటా రెండో వాడు వచ్చి అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించినగా అతడు నీవును 5 పట్టణాల మీద ఉండమని అతనితో చెప్పును. అంతటా మరి ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టిన దానివి ఎత్తుకుని వాడువు, నువ్వు పెట్టిన దానిని ఎత్తుకుని వాడువు, విత్తిన దాన్ని కొయ్యవాడు అయిన కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాలన కట్టి ఉంచితనని చెప్పును. అందుకు అతడు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు తీర్చెదను. నేను పెట్టిన దాన్ని ఎత్తువాడును, ఇత్తున దానిని కొయ్యవాడునైన కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారులు యొద్ద ఉంచలేదు? అట్లు చేసి విడినట్లా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందనే అని వారితో చెప్పను. ఇక్కడ కొత్త నిబంధనలో ఒక ఉదాహరణ చెప్తున్నాడు. అంటే ఆ ఉదాహరణ మనకి అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలంతులను మనము అలాగే ఉంచుకోకుండా వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలి అని చెప్పటానికి ఈ ఉదాహరణ ప్రభులు వారు తీసుకున్నారు. అంటే వడ్డీ వ్యాపారమే తప్పు అని అనుకుంటే కనుక ఇక్కడ ఆ ఉదాహరణ ప్రభులు వారు తీసుకోరండి. అంటే ఇక్కడ వడ్డీ వ్యాపారం చేయమని ఆ యొక్క ఉదాహరణ చెప్పట్లేదు. ప్రభు మనకి ఇచ్చినటువంటి తలంతుల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఒక మరి మీనా ఇచ్చిన వాడు ఏం చేశాడంట? 10 మీనాలు సంపాదించాడు, 10 పట్టణం అధికారిగా ఉన్నాడు. అలాగే ఒక అతను వచ్చి 5 మీనాలు సంపాదించాడు, 5 పట్టణం మీద అధికారిగా ఉంటూ ఉన్నాడు. కనుక మనకు కూడా ప్రభు ఇచ్చినటువంటి తలంతులను మనము వృద్ధి చేసుకోవాలి, వాటిని అభివృద్ధి పరచుకోవాలని చెప్పడానికి ఈ ఉదాహరణ తీసుకున్నారు. కొత్త నిబంధనలో ఒకవేళ వడ్డీ వ్యాపారం చేయటమే తప్పు అని అనుకున్నప్పుడు ప్రభుల వారు ఈ ఉదాహరణ చెప్పరు.
ఇక రెండవదిగా వడ్డీ వ్యాపారము చెయ్యమని కానీ చేయొద్దని కానీ కొత్త నిబంధనలో మనకి చెప్పబడలేదు. ఉదాహరణ రూపంలో అక్కడ చెప్పబడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోజున పాత నిబంధన ఒకవేళ మనం ప్రామాణికంగా తీసుకున్న ఇశ్రాయేలు ప్రజలను కూడా పూర్తిగా వడ్డీ వ్యాపారం చేయొద్దని చెప్పలేదు, అన్యులకి వడ్డీకి ఇవ్వమని చెప్పబడింది. కాకపోతే మీ సహోదరులకు మాత్రమే వడ్డీకి ఇవ్వద్దని ప్రభువు వారు మన యెహోవా దేవుడు చెప్పడం మనము చూస్తామన్నమాట. కనుక మరి ఈ దినాన్న మరి వడ్డీ వ్యాపారం చేయొచ్చా చేయకూడదా అని ఎవరైనా క్రైస్తవులు అడిగినప్పుడు చేయొచ్చని చెప్పాలండి. ఎందుకనంటే ఇప్పుడు వడ్డీ వ్యాపారం చేయొచ్చు. ఎలా చేయాలి అని అంటే న్యాయబద్ధంగా చేయాలి, ధర్మసమ్మతంగా చేయాలి. న్యాయబద్ధంగా ధర్మసమ్మతంగా ఎలా చేయాలి అని అంటే ఈ రోజున చాలామంది 2%కి 5%కి 10%కి వడ్డీ ఇస్తున్నారు. కానీ వడ్డీ ఎలా ఇవ్వమని గవర్నమెంట్ చెప్తుంది? 1% ఇవ్వండి. 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, 100కి 10 రూపాయలు, 100కి 1 రూపాయి చొప్పున మనకి 1000 రూపాయలకి ఎంత అవుతుంది? 1000 రూపాయలకి 10 రూపాయలు వస్తుంది, అంతే కదండి. ఆ రకంగా 1% వడ్డీ ఇవ్వమని, 1% వడ్డీకి ఇవ్వమని గవర్నమెంటు మనకి ఉన్నటువంటి ఆ నోటు ఉంటుంది కదా, నోటు, ఆ పారసరీ నోట్ అంటారు కదా, ఆ నోటు మీద 1% వడ్డీయే రాయాలి. కనుక అది చట్టపరమైంది. చట్టాన్ని ఎదిరించేవాడు దేవుని నియమాన్ని కూడా ఎదిరిస్తున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నిజంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఒక విశ్వాసివి, నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావు. వడ్డీ వ్యాపారం చేసేటప్పుడు బయట వారు 2 రూపాయలకి 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీకి ఇస్తుంటే మరి నువ్వు ఎలాగ చేయాలి? చట్టం ప్రకారం, చట్టం ఏమైతే చెప్పిందో దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుని నియమాన్ని పాటిస్తున్నట్లే. ఖచ్చితంగా నువ్వు దేవుని నియమాన్ని పాటిస్తున్నట్లే. అంతేగాని బయట వాళ్ళ 10 రూపాయలకి ఇస్తున్నారు కదా, నేను 5 రూపాయలకి ఇస్తే తప్పేంటి, బయట వాళ్ళు 5 రూపాయలకి ఇస్తున్నారు కదా, నేను 2 రూపాయలకి ఇస్తే తప్పేంటి అనుకుంటే అది తప్పే. అది నీ స్వనీతి అవుతుంది. ఎందుకని? ఆల్రెడీ మనకి 2 రకాల చట్టాలు ఉన్నాయి. ఒక చట్టం దేవుని సంబంధమైనది, రెండోది మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టం. దేవుని చట్టంలో మనం చూసాం. దేవుని చట్టంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని అన్యులకు ఇవ్వమని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల్ని అన్యులకు ఇవ్వమన్నాడు. మీ సహోదరుల్లో మీరు వడ్డీకి ఇవ్వకూడదని చెప్పాడు. వాస్తవానికి ఆ యొక్క కానూను లేకపోతే ఆ యొక్క చట్టం ఏదైతే ఉందో అది మనకు అప్లై అవుతుంది. ఎందుకంటే మనం ఇశ్రాయేలుని కాదు, శరీర సంబంధం ఇశ్రాయేలుని కాదు. ఒకవేళ దాన్ని అప్లై చేసుకుంటే చాలా అప్లై చేసుకోవాలి, సున్నతి చేసుకోవాలి, విశ్రాంతి దినాన్ని పాటించాలి, ఇంకా ఇశ్రాయేలు ప్రజల మీద ధర్మశాస్త్రాలు చెప్పినవన్నీ కూడా మనం పాటించాలి. అవన్నీ పాటించడానికి సిద్ధంగా ఉంటే దీన్ని కూడా మీరు పాటించడానికి సిద్ధంగా ఉండండి. ఇది మొదటి పాయింట్. లేదు నేను ఇశ్రాయేలుని కాదు, నేను మామూలుగా ఒక క్రీస్తు యొక్క అనుచరుణ్ణి, క్రైస్తవుని అని మీరు ఒకవేళ చెప్పదలుచుకుంటే మీకు క్రైస్తవుడికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటి? ఈ వడ్డీ గురించి ఏమైనా చెప్పబడిందా? ఇస్తే పాపమని చెప్పబడిందా? ఇవ్వద్దని చెప్పబడిందా? కానీ ఆ విషయంలో సైలెంట్గా కొత్త నిబంధన ఉంది కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు దేవుని యొక్క చట్టంలో మనకి ఎటువంటి అవకాశం దొరకలేదు కనుక అప్పుడు మనుషుల యొక్క చట్టాన్ని మనం ఆధారం చేసుకోవచ్చు. 2 కోణాలు మనకి దేవుడు ఇచ్చాడు. ఉదాహరణకి మనల్ని ఎవరో గోమ మీద కొట్టాడు అనుకోండి, దేవుడు ఏం చెప్పాడు? ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించమని చెప్పాడు. ఇది దేవుని చెప్పిన చట్టం. ఓకేనా? అలా ఉండగలిగితే మంచిదే. లేదు ఇలాగే ఉంటే రేపొద్దునాడు ఇంకా లోకమైపోతామని నీకు అనిపించింది అనుకోండి, నువ్వు చట్ట ప్రకారంగా లీగల్గా నువ్వు అతని మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. నువ్వు అతని మీద కంప్లైంట్ ఇచ్చినంత రానే నువ్వు అవిశ్వాసివి కాదు, నువ్వు అతని మీద కంప్లైంట్ ఇచ్చినంత రానే నువ్వు పాపివి కాదు, నీకు పరలోక రాజ్యము పోదు. ఎందుకని? నీకు రెండో మార్గం కూడా ఉంది. ఒకవేళ క్షమించగలిగితే ప్రైజ్ గాడ్, చాలా మంచి విషయమే. అలాగే ఒకవేళ అతనికి ప్రతిఫలంగా అంటే బుద్ధి చెప్పాలని అనుకున్నాం అనుకో, చట్ట ప్రకారంగా అతని మీద మనము చర్య తీసుకోవచ్చు. అలాగే ఈ వడ్డీ విషయంలో కూడా మనము దేవుని యొక్క గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూసుకున్నప్పుడు పాత నిబంధన మనకి ఆదర్శం కాదు. పాత నిబంధన ఓన్లీ ఒక ఛాయ మాత్రమే. నిజం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. మరి క్రీస్తు ప్రభువులు కానీ అపోస్తులు కానీ వడ్డీ వ్యాపారం చేయమని కానీ చేయొద్దని కానీ చెప్పారా? చెప్పలేదు. మరి చెప్పలేనప్పుడు 2వ కోణంలో మనం చూసినట్టయితే చట్టాన్ని మనం ఆధారం చేసుకోవచ్చు. చట్ట ప్రకారం వడ్డీ వ్యాపారం చేయొచ్చు కనుక ఏ ప్రకారం చేయొచ్చు? 1% వడ్డీ ఇవ్వని
చట్టం చెప్తుంది కనుక ఆ లిమిట్ దాటి కనుక వడ్డీ వ్యాపారం చేస్తే మనం దేవుని దృష్టిలో అపరాధులుగా తీర్చబడతాం. కనుక మనం బైబిల్ గ్రంథంలో ఏ విషయం ఎవరి గురించి చెప్తుంది, ఏ సందర్భాన్ని చెప్తుంది అనేది ప్రతిదీ కూడా గమనించాలి. ఉదాహరణకి ఈ యొక్క కీర్తన గ్రంథం 15వ అధ్యాయం తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వచనాలన్నీ చదివి, ఇదిగో ఇక్కడ వడ్డీకి ఇవ్వద్దని ఉంది కనుక ఇక్కడ నువ్వు వడ్డీకి ఇస్తే కనుక నువ్వు ఆ పరిశుద్ధ పర్వతం మీద నువ్వు నివసించవని అలా ఆ విధంగా చెప్పడం జరిగింది అనుకోండి. అలా చూసుకుంటే యేసుక్రీస్తుల వారి దగ్గరకు ఒక యవనస్తుడు వస్తాడు. వచ్చి నేను పరిపూర్ణుడు కావాలి అంటే ఏం చేయాలి, లేకపోతే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నేను ఏం చేయాలి అంటే ధర్మశాస్త్రంలో చెప్పిన ఆజ్ఞలు పాటించమని చెప్పాడు. ఆయన చిన్నప్పటి నుంచి నేను పాటించేస్తానని చెప్తే, అయితే నీకు ఒకటి కొదవగా ఉంది, నీకు ఉన్నటువంటి ఆస్తిని వెళ్ళి నువ్వు అమ్మేసి బేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించి అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు అతడు చాలా ఆస్తిపరుడు కనుక వ్యసన పడుతూ అతను వెళ్ళిపోయాడు. అంటే అతను మరి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఈ ఆస్తిని విడిచిపెట్టడానికి అతను ఇష్టపడలేదు. కనుక అక్కడ మీరు పరిపూర్ణుడు కావాలంటే, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీకున్న ఆస్తిని అతను విడిచిపెట్టేమని ప్రభుల వారు చెప్పారు. కనుక ఇప్పుడు మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలంటే మీ ఆస్తిపాస్తులన్నీ వదిలిపెట్టేనని చెప్పారనుకో, ఇది వాక్యానుసారం అంటారా? ఆ వ్యక్తికి మాత్రమే అది అప్లై అవుతుందండి. ఇది అందరికీ అప్లై అవ్వదు. యూనివర్సల్గా అది అందరికీ అప్లై అవ్వదు. అదేవిధంగా మనం కొత్త నిబంధన మనం మొదటి శతాబ్దంలో మనం చూసినట్లయితే అపోస్తుల కాలంలో అప్పుడున్నటువంటి విశ్వాసులు వారు స్థిరాస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల వద్ద పెట్టారు. ఏమండి, వారు అందరూ మనకు మాదిరికరమే. అయితే మనం కూడా ఈ రోజున అపోస్తుల యొక్క కాలంలో మొదటి శతాబ్దంలో వారి యొక్క ఆస్తుపాస్తులన్నీ కూడా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. కనుక మీ ఆస్తుపాస్తులు అన్నట్టుకు వచ్చి పాస్టర్ దగ్గర పెట్టేయండి అని అంటే ఇది వాక్యానుసారం అంటారా? ఇది యూనివర్సల్గా అందరికీ వర్తిస్తుంది అంటారా? కనుక ఎవరికి చెప్తున్నారు ఈ మాట? ఇది అందరికీ వర్తించే మాట, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తికి వర్తించే మాట, ఇది అందరికీ అప్లై అయ్యేదా అనేది మనం చూసుకోవాలి. కనుక వడ్డీ వ్యాపారం, క్రైస్తవులు మనక వడ్డీ వ్యాపారం చేయటంలో తప్పు లేదు. ఏ రకంగా వడ్డీ వ్యాపారం చేయాలని అంటే చట్టం నిర్ణయించినటువంటి పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిని బట్టి మనం వడ్డీ వ్యాపారం చేసుకోవాలి తప్ప, కానీ చట్టాన్ని మోసం చేసి మనం వ్యాపారం చేస్తే చట్టాన్ని మోసపుచ్చిన వాడు దేవుని మోసపుచ్చినట్లే. కనుక చట్ట పరిధిని దాటకుండా ఎవరైతే మరి వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారో వారు సరైన పద్ధతిలోనే సరైన విశ్వాసంలోనే వారు కొనసాగుతున్నట్లు మరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ కీర్తన గ్రంథము ఇక 15వ అధ్యాయంలో ఆ పరిశుద్ధమైన పట్టణంలో మా పట్టణం మీద నివసించాలంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం మాట్లాడటం అనేది మంచిదే. అలాగే అతడు నాలుగుతో కొండెంలాడక తన చెలిగాడికి కీడు చేయకుండా, ఇక్కడ చెప్పబడిన మాటలన్నీ కూడా మనందరికీ అప్లై అవుతాయండి. ఇవన్నీ కూడా మనకు అప్లై అవుతాయి. ఇవన్నీ కూడా మనం పాటించితేనే అక్కడ పరిశుద్ధ పట్టణంలో ఉంటాం. కానీ వడ్డీ వ్యాపారం ఇక్కడ వచ్చేసరికి ఇది ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం ప్రత్యేకించి చెప్పబడింది కనుక అతడు అన్యులకు ఇచ్చినా కూడా అతను కూడా అప్లై అవుతుంది. ఈ మాట అన్యులకు ఇచ్చాడు అనుకోండి, అతడు కూడా ఈ మాట, ఈ పరిశుద్ధ పర్వతం మీద ఉండడనే మాట అతను కూడా అప్లై అవ్వదు. ఇది ఎవరికి ఇస్తే, తన సహోదరుడికి మాత్రం ఇస్తే కనుక ఇతడు ఆ యొక్క పరిశుద్ధ పట్టణం మీద నివసించడానికి హక్కుదారుడు కాడనమాట. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజున చాలామంది ఈ యొక్క వడ్డీ ఇచ్చే విషయాల్లో, వడ్డీ వ్యాపారం చేసే విషయాల్లో చాలా వివాదాస్పందంగా ఉంది. నువ్వు క్రైస్తవుడు అయ్యండి, నువ్వు విశ్వాసం అయ్యండి, నువ్వు ప్రభువుని నమ్ముకుంటూ సువార్త ప్రకటిస్తూ మరి ఈ యొక్క వడ్డీ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి అంటూ ఉన్నారు. అది ఏ విధమైనటువంటి తప్పు లేదు. కానీ మనం చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో అది మనము ధర్మసమ్మతంగా చేస్తున్నామా లేదా, న్యాయబద్ధంగా చేస్తున్నామా లేదా అనేటువంటిది చూసుకోవాలి తప్ప, కానీ పూర్తిగా వడ్డీ వ్యాపారమే తప్పు అని చెప్పడం అది మన యొక్క ఉద్దేశమే తప్ప, కానీ దేవుని యొక్క ఉద్దేశం కాదని ప్రియపూర్వకంగా తెలియజేస్తూ ఈ సత్యాన్ని తెలుసుకుని ఆ ప్రకారంగా మీ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన హృదయమనే పలక మీద నీరు కట్టి పలుపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.